శ్రీనివాసరెడ్డి మన శాంతిరెడ్డి ఉన్నది, అలా రాజశేఖర రెడ్డి ఉన్నాడు. అరే రెడ్డి అంటే బల్బు కాదురా రే, రెడ్డి అంటే గౌరవము, రెడ్డి అంటే ప్రధానంగా ఆదుకున్న వ్యక్తి. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు టీసీవి, నీ అసలు టీసీలు ఇద్దరు ఉంటారు. మల్కాజిలో ఒక టీసీ ఉన్నాడు, నువ్వు ఒక టీసీ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉంది, ఆర్డీఓ ఉన్నాడు, మల్కాజీ ఎంఆర్ఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నారు. కేవలము ప్రజా జీవితంలో మా రక్తం పైసలతో ట్యాక్స్ కడతా ఉన్నాం. నువ్వు ఏదైతే ఆఫీసులోకి పోతున్నావో మా ట్యాక్స్ తోటి కట్టిన బిడ్డ, దీనికంటే నీకు ఎక్కువ చెప్పము. నువ్వు కేసే పెట్టినావు, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు పోయేదాకా పోరాటం చేస్తాం. అల్వాల్ నుంచి నేను సస్పెండ్ చేసి పోయేదాకా పోరాటం ఉంటుంది. ఇక మేము కార్యాచరణ చేస్తా ఉన్నాము. ఆమరణ దీక్షతో మరి ప్లాన్ చేస్తున్నాం బిడ్డ, అందరం కలిసి. నువ్వు పోకపోతే నీ డీసీ ముందటనే, నీ అల్వాల్ మున్సిపాలిటీ ముందటనే మేము దళితులము. నేనే ఉన్న కారు ముందట నా మీద కేసు పెట్టినాము. నేను 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నాము, మా మీద కేసే లేదు. అసలు మేము తెలంగాణ దేశభక్తుల మీద నువ్వు కేసు పెడుతున్నావు. నువ్వు కేసు పెట్టుకుంటావా, నువ్వు సూటు పెట్టుకుంటావా, నువ్వు పోయేది దారి చూసుకోయిగా, జాగ్రత్త. మేము డీసీకి చెప్తా ఉన్నాం, నువ్వు దళితులతో పెట్టుకున్నావు బిడ్డ, నువ్వు సర్వనాశనం అయిపోతావు. నేను పోయేదాకా నేను ఎంబడి పడతాం. మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టడం మీకు అందరికీ కూడా తెలుసు ఎందుకు పెడుతున్నామో. నిన్న మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏదైతే ధర్నా కార్యక్రమం చేస్తున్నామో, మా మల్కాజ్గిరి శాసనసభ్యులైన మరి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము నిన్న ధర్నా కార్యక్రమం చేపట్టాము. అక్కడ ధర్నా చేసే టైంలో డీసీ గారు అరౌండ్ 10:30, 10:40కి వచ్చినప్పుడు వారు అక్కడ ఎమ్మెల్యే గారు అన్నది కూడా చూసుకోకుండా, అంటే కార్లో నుంచి ఆయన ఉన్నారని తెలిసి కూడా కార్ తీయకుండా కార్లోనే కూర్చొని, అంటే మేము జరిగే వరకు, అంటే మేము లోపలికి వెళ్ళాకనే నేను ఎమ్మెల్యే గారిని ఆఫీస్లో కలుస్తానని చెప్పడం మాకు అందరూ కూడా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఒక ప్రజాప్రతినిధి, పబ్లిక్లీ ఎలక్టెడ్ పర్సన్, ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఆ రెస్పెక్ట్ కోసమన్నా ఆయన దిగి కలవాల్సింది ఉండే. ఆయన అది దిగకుండా ఇంకా కార్లోనే కూర్చొని అక్కడ కూర్చున్న అందరి మీద కూడా కార్ తీసుకురావడం అదంతా కూడా చాలా బాధాకరమైన విషయము. ఒక మున్సిపల్ కమిషనర్ అయ్యుండి ఒక పార్టీకి, అంటే ప్రజలకు అందరినీ కూడా ఒకే రకంగా చూడాలి. అట్లాంటిది ఒక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయన దిగకపోవడం, ఇలాంటి చేయడం, ఇంకా మీ నుంచి నిన్న వెళ్ళి కేసు బుక్ చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం కూడా, అదంతా కూడా అసలు మాకేం కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఇష్యూ అనేది ఏం జరగలేదు అసలు. జరగని దాని మీద వెళ్ళి కేసు పెట్టడం, అందులో ఇంకా ఇందాక రామ్ యాదవ్ గారు చెప్పినట్టు 506 సెక్షన్ ఏదైతే ఉందో అది అసలు, అంటే కోర్టు ద్వారా ఏదో చూసి అవన్నీ అయ్యాక పెట్టాలి. అట్లాంటిది సెక్షన్స్ అన్ని ఆయనే రాయించి ఇచ్చేసి వాళ్ళ రిజిస్టర్ కూడా వెంటనే అవ్వడము, ఇవన్నీ కూడా అంటే ఏదో కావాలని చేయడం, కక్షపూర్వకంగా చేయడం అని మాకు అందరూ కూడా అర్థమవుతుంది. మీకు అందరు కూడా తెలుసు, మీరు అందరు కూడా అక్కడే ఉన్నారు, మీ అందరు కూడా తెలుసు నేను ఏమైందో అక్కడ. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఏదో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. మా డీసీ గారు ఇవన్నీ కూడా అంటే మానేసి ప్రజలకు అందరినీ ఒకేలాగా చూడాలని మేము కోరుకుంటాం. అంటే మేము ఇప్పుడు అపోజిషన్లో ఉన్నామని మా మీద ఏదో కక్ష సాధించాలని ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఇక్కడికి అందరికీ వచ్చిన మన బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరూ, ఉద్యమకారులు అందరూ కూడా వచ్చినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు యాక్చువల్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన వ్యక్తి కాదు, డీసీగా వచ్చారు ఇక్కడికి. ఆయనకి అంటే రూల్స్ అండ్ అవన్నీ తెలియదేమో. నిన్న వచ్చి ఏం చెప్తున్నారు, ప్రోటోకాల్ లేదు నాకు ఇక్కడ తీసుకోవద్దు అని అంటున్నారు. అసలు రిప్రజెంటేషన్ పబ్లిక్ ఇచ్చినా ఎవరిచ్చినా ఎక్కడిచ్చినా తీసుకోవాలి ఆయన. అంటే మేమేమి అక్కడే నిర్ణయం తీసుకోమని మేము అడగట్లేదు, జస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాం. అది తీసుకోవడానికి ఆయనకు ప్రాబ్లం ఏముందో మాకు అర్థం కాలేదు అసలు. ఆయన వచ్చి అదే చెప్తున్నారు, నాకు ప్రోటోకాల్ ఇష్యూ వస్తుంది, నేను ఇక్కడ తీసుకోవద్దు, మీరు ఇస్తే తీసుకుంటా అని చెప్పారు. అంటే మేము కార్పొరేటర్స్ మేము ఇస్తే తీసుకుంటా అంటున్నారు, ఎమ్మెల్యే ఇస్తే తీసుకోరని చెప్పారు. అది ఎక్కడ వరకు కరెక్టో మాకు అసలు మాకు అందరు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు అది ఎందుకన్నారు మాకు తెలియదు. మరి ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఏదో కక్షపూరితంగా ఏదో కావాలని ఉద్దేశించే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ మానుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ తెలిసిన ఇష్యూయే, ఇది చాలా చిన్నగా అనుకుంటున్నారు కానీ పెద్ద విషయం చేస్తున్నారు డీసీ గారు. మేము శాంతి గారు పక్కనే ఉన్నారు ఎమ్మెల్యే గారితో. ఆయన అబ్యూజ్ అనేది ఎలాంటి వర్డ్ యూజ్ చేయలేదు, ఆయనకు ఎలాంటి ధమ్కీలు ఇవ్వలేదు. ఆడవాళ్ళని పెట్టుకొని అట్లా మాట్లాడటం అనేది ఆయన ఎప్పుడు అట్లా కాదు. మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారి గురించి, ఆయన ఎంత నీట్ గా సింపుల్ గా ఉండే మనిషి అనేది. కాకపోతే ఒకటి ఏంటంటే డీసీ గారు చేసింది చాలా పెద్ద తప్పు. ఇద్దరు కార్పొరేటర్స్ కాకుండా మొత్తం 4 కార్పొరేటర్స్ అక్కడ ఉండగా, ఎమ్మెల్యే గారు ఉండగా 40 to 30 minutes ఆయన వెహికల్లోనే ఉన్నారు, కంటిన్యూగా ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు.
కనీసం దిగి వచ్చి ఒక 2 నిమిషాలు తీసేసుకుంటే అక్కడ అయిపోయేది. మా కార్యకర్తలు కూడా ఓపికతోని మా ఎమ్మెల్యే ఏం చెప్తారని సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి ఇష్యూ అక్కడ జరగలేదు. మేమంతా నీట్ గా పోయినప్పుడు ఆ 2 నిమిషాలు వచ్చి తీసుకోవడానికి ఆయనకు అంత పెద్ద ఈగో ఏంటో నాకు తెలియదు. ఆఫ్టర్ ఆల్ ఒక డీసీ అయినా ఎమ్మెల్యే గారికి మర్యాద ఇవ్వకుండా ప్రోటోకాల్ ప్రకారంగా కార్పొరేటర్స్ ఉన్నప్పుడు వచ్చి నీట్ గా తీసుకుంటే అయిపోయేది. మేము కూడా ఇది కమిషనర్ గారికి మేయర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఇష్యూ అయితే మళ్ళీ ఇంకోసారి సహించేది లేదు. యాక్చువల్లీ ఆయన చేసే పని మా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఆయన ఒక డీసీగా ఉండి పార్టీ తరంగా పనిచేయడం అనేది చాలా తప్పు. ఏ పార్టీ అయినా కానీ ఇంతకు ముందు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని మేము ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. అందరికీ పనిచేయమని చెప్పినాం. మొన్న బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు బయటికి వచ్చి తీసుకున్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారు బయట ఇస్తా అన్నప్పుడు ఆయనకు అంత ఈగో హర్ట్ ఎందుకు అవుతుంది? వచ్చి తీసేసుకుంటే అయిపోతుంది కదా, సింపుల్ ఇష్యూ కదా. మేము ధర్నా చేయడానికి వచ్చినాం, కొట్టుకోవడానికి రాలేదు కదా. అలాంటప్పుడు డీసీ గారి మీద యాక్షన్ తీసుకోవాలని మేము ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఆయన సెక్షన్స్ వేస్తున్నారు. మా ఇళ్లలో కూడా లాయర్స్ ఉన్నారు కాబట్టి సెక్షన్ ప్రకారంగా పోతే మేము కూడా సెక్షన్ ప్రకారంగా పోతాం. మేము డీసీని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయమని రిక్వెస్ట్ పెడుతున్నాం. మీ అందరి తరఫున మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.